ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పొడులు ఉన్నాయి కదా, చికెన్ మసాలా, గరం మసాలా, కారం, మసాలా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని మళ్ళీ బాగా కలుపుతున్నాను. ఇక్కడ మీరు టేస్ట్ కూడా చూసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోండి. నాకు కొద్దిగా సరిపోనట్టు అనిపించి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా కస్తూరి మేతి కూడా కొంచెం వేసుకుంటున్నాను. బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక్క సౌండ్ వస్తే సరిపోతుంది. ఇది మా అమ్మ చిన్నప్పుడు చేసేది. ఇప్పటికీ మేము వెకేషన్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫస్ట్ చేయించుకునేది ఇదే అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకో హాఫ్ గ్లాస్ అలాగా వాటర్ వేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నా. వన్ విజిల్ వస్తే సరిపోతుంది. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే పెద్దది తీసుకున్నాను కుక్కర్. ఇందులో ఫస్ట్ నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ లాగా వేసాను. తర్వాత ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. అది బాగా వేడెక్కాక హోల్ గరం మసాలా చూపించాను కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇంకా షాజీరా కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చి, అవి వేసుకుంటున్నాను. ఇవి ఎందుకు అన్నీ వేసానంటే అస్సలు కారం లేవు. కొంచెం డార్క్ కలర్లో ఉండేవి కారంగా ఉంటాయి. ఇవి చాలా లైట్ కలర్లో ఉన్నాయి, అస్సలు కారం లేవు. సో అందుకే అన్నీ వేయాల్సి వచ్చింది. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే కారం మొత్తం దిగాలి. కరివేపాకు వేసుకున్నాను. ఇంకా మిగిలిపోయిన ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ కర్రీ పెట్టాం కదండి, ఆ కుక్కర్ మూత తీస్తే ఇలా ఉంది. బట్ వాటర్ ఇంకొద్దిగా చిక్కబడాలన్నమాట. అంతవరకు మళ్ళీ నేను హైలో పెట్టి ఉడికించుకుంటున్నాను. ఈ కర్రీలో ఉన్న గ్రేవీ అంతా చిక్కబడాలన్నమాట. కొంచెం చిక్కబడిన తర్వాత మనం అది పలావ్లో కలుపుకోవాలి. ఒక పక్కన ఇది స్టవ్ మీద ఉడుకుతుంది, ఇటువైపు నేను పలావ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంక ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయి ఇంకా మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అది ఫ్రై అయ్యాక బియ్యాన్ని కూడా వేసుకున్నాను. నేను నానబెట్టుకున్నాను బియ్యాన్ని, ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అది కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయాలండి, ఎందుకంటే ఆ నేతిలో ఫ్రై చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి. ఒక 2 మినిట్స్ అయినా మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో నేను కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను.
ఇది కూడా బాగా ఫ్రై చేయాలి. ఇంకా ఇప్పుడు వాటర్, ఇందాక ధనియాలు మరిగించాను కదా, ఆ వాటర్ ఇలా గ్లాస్కి హాఫ్ గ్లాస్ వచ్చాయి. ఇంకో హాఫ్ గ్లాస్ నేను మిల్క్ యాడ్ చేస్తున్నా. ఇంకో హాఫ్ గ్లాసు ఇంకా కర్రీలో గ్రేవీ వస్తుంది కదా, అదొక హాఫ్ గ్లాస్ ఉంటుంది. ఇంకా నేను బియ్యానికి 2 గ్లాసులు చొప్పున వాటర్ని వేసుకున్నాను. ఇవన్నీ కలుపుకోవాలి. ధనియాలు, పాలు, ఇంకా చికెన్లో ఉన్న గ్రేవీ అన్నీ కలుపుకొని గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసుకున్నాను అన్నమాట. ఇంకా ఇప్పుడు సాల్ట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఎక్కువ పచ్చిమిర్చి వేసాను కదా, అవన్నీ ఎక్కువ ఉన్నాయి, తినేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకు ఒక్కొక్క పచ్చిమిర్చి తీసేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి అన్నీ సపరేట్గా తీసేసాను. ఇంకా ఈ వాటర్ ఉడికి రైస్ కూడా దగ్గర అవుతూ ఉంటుంది కదా, అయ్యేంత వరకు బాగా ఉడికించుకొని, ఇది దగ్గర అయ్యే టైంలో మనం చికెన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇంకా కుక్కర్లో ఉందంతా ఇందులో వేసేసుకొని ఫ్లేమ్ని కొద్దిగా హైలో పెట్టుకొని దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇంకా దగ్గరికి వచ్చాక ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే చేసుకోండి. కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోయింది. ఇంకా లాస్ట్లో మనం మూత పెట్టి ఒక్క విజిల్ ఇస్తే సరిపోతుంది. లేదు అంటే మొత్తం సిమ్లో పెట్టేసి ఒక పావు గంట అలా వదిలేయండి, సరిపోతుంది. మనం విజిల్లో ఏమీ పెట్టకుండా, ఒకవేళ విజిల్ పెట్టేటట్టయితే ఒక్క విజిల్ ఇచ్చేసి ఆపేయచ్చు. ఇంకా ఫైనల్ లుక్ ఇదండి. అయితే అప్పుడే మనం ఇలా తీసిన వెంటనే తినేయకూడదు. కొద్దిగా టైము ఓపెన్ చేసి కొంచెం అలా కలుపుతూ ఉంటే అది ముద్ద అవ్వకుండా ఫ్రీగా వస్తుంది అన్నమాట, మెతుకు. కొద్దిగా ఇలా ఫ్రీగా చేసేసి ఒక పావు గంట వదిలేయండి. ఆ తర్వాత ప్లేట్లో పెట్టుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని దమ్ బిర్యానీలు తిన్నా కూడా దీని టేస్ట్ దీనిదేనండి. ద ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది నా వీడియో. అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ.